ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రే స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సుజాత సిస్టర్ ప్రార్థన చేస్తారు, నేను పాట పాడతాను. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు. ఘనుడైన యేసుని స్తుతిస్తూ ఈ సాయంత్రకాలము ప్రార్థన పూర్వకంగా ప్రోగ్రాం ని ప్రారంభించుకుందాము. కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, సర్వశక్తిమంతుడవైన యేసయ్య, సాయంత్రకాల సమయమందు ప్రభు నా తండ్రి మీ యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవు, మా విమోచకుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నా తండ్రి ప్రభ, నీకు గొప్ప ప్రేమలో మమ్మల్ని అందరినీ నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆయతపరుస్తున్నారు, మీరు సిద్ధపరుస్తున్నారు నా తండ్రి, నీకు వందనాలు ప్రభ. నా తండ్రి విశ్వాసంలో మమ్మల్ని సంపూర్ణంగా నా తండ్రి స్థిరపరచండి ప్రభ. నా తండ్రి మా యొక్క ప్రతి విధమైన జనజీవన కార్యక్రమాలన్నింటిలో ప్రభ, మా కుటుంబ వ్యవస్థలో నా తండ్రి మీకు గొప్ప కార్యములను జరిగించండి. మీకు మహిమ గల కార్యములను వివరించుటకు ప్రభ మాకు నా తండ్రి సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి నాయన. నా తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించే యేసయ్య, నా తండ్రి ఈ దినమున సాయంత్రం ప్రభావం తండ్రి మా సన్నిధికి మా మధ్యలో మీరు దిగిరండి నాయన. నీకు వాక్కు చేత మమ్మల్ని తండ్రి ప్రభ మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నా తండ్రి ప్రభ నీకు వెలుగులో ప్రభ నా తండ్రి మమ్మల్ని మేము సరిచూసుకున్నట్టుకు ప్రభ మీరు సహాయం చేయండి. విత్తనైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్కరి వాక్య ప్రకారంగా జీవించుటకు కృపను అనుగ్రహించండి నాయన. మా బలహీనతలు నా తండ్రి ప్రభ మాలో ఉన్నటువంటి ఆయాసకరమైన ప్రతి క్రియని నా తండ్రి మీరు నా తండ్రి మీరు కాల్చివేసి నా తండ్రి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ. సంపూర్ణమైన మనసుతో నా తండ్రి నీకు వాక్కును ప్రభ మేము స్వీకరించుటకు ప్రభ మాకు కావాల్సినటువంటి నా తండ్రి ప్రభ ఆత్మ అభిషేకం దయచేయండి నాయన. కృపా సత్య సంపూర్ణకు ప్రతి ఒక్క బిడ్డ రావాలా ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ. ఇంకా ఎంతమంది అయితే రావడానికి సిద్ధపడుతున్నారో వారిని వేగిరపరచండి. రాలేకపోతున్న బిడ్డలను ప్రభంతని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభ. వాక్యంను వారు మళ్ళీ వినటానికి కూడా వారికి కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు పరిశుద్ధాత్మ కార్యములు మా మధ్య జరిగిస్తున్న దేవుడవు, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామమున వందనములు. పాట పాడుకో. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని,
రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెను పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, అది చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. రూబేన్ అనే ఒక సహోదరునికి పక్షవాతం వచ్చిందంట. ఆ సహోదరుని గురించి ప్రార్థన చేద్దాము. మన మధ్యలో రాజు బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఆ యొక్క సహోదరుని కాళ్ళు చెయ్యి పనిచేయటం లేదంట, దేవుడు ముట్టి స్వస్థపరచాలి. రాజు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్.
ప్రేయర్ చేయండి బ్రదర్. ఆ బ్రదర్ కోసం. రూబేనా? రూబెన్, పేరు రూబెన్, పక్షవాతం వచ్చింది. దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచాలి. సరే చేసుకుందాము. సోదరం దేవా, గొప్ప దేవుని వందనాలు చేస్తుందండి. నేను ఇప్పుడు కూడుకున్న విషయమా ఇచ్చిన పథకం దర్శించి మాట్లాడండి. కావాల్సిన తెచ్చండి రాజా. గొప్ప దేవుని వందనాలు చేస్తున్నాం. ముఖ్యంగా దేవా, ఈ యొక్క సమయం ఇచ్చినందుకే వందనాలు యేసవ్వా. ఈ సమయాన్ని మరి ఎంతోమంది పొందుకోలేకపోతారు యేసవ్వా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇందులో మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి యేసవ్వా. మీరే మాకు సాయం దయచేసి విడుదల దయచేయండి. గొప్ప దేవుని వందనాలు చేస్తున్నాం తండ్రి. మరి రూబెల్ బ్రదర్ కోసం ప్రార్థన. బ్రదర్ మీరు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుడున్న పక్షవాతం నుంచి విడుదల చేయండి, సంపూర్ణంగా విడుదల చేయండి యేసవ్వా. కుటుంబం మొత్తం రక్షణ పొందాలా ఆ బిడ్డ ద్వారా. మీరే సాయం తెచ్చేసి బిడ్డకు హాస్పిటల్ స్వల్తించండి యేసవ్వా. ఆ బిడ్డ నిన్ను స్తుతించాలా, నేను గణపరచాలా. మీరే సాయం తెచ్చేసి ఆ కుటుంబం నీ యొక్క సాక్ష్యం ఉండాలి యేసవ్వా. ఆ బ్రదర్ ద్వారా మీరే సాయం తెచ్చేసి ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల దయచేసి కౌశపత్రాలు తీర్చి కుటుంబాన్ని సిద్ధపరుచుకొని విడుదల దయచేయమని యేసు నా ప్రార్థన తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మనవి, వాక్యదానంలోకి వెళ్లే ముందు మనం 9:40 కల్లా క్లోజ్ చేసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఇది ప్రభు పేరట అందరికీ తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానంలోకి మన దిలీప్ బ్రదర్ గారు నడిపిస్తారు. దిలీప్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వినిపిస్తుందక్క? ఇప్పుడు వినబడుతుంది బ్రదర్. సరే. ప్రార్థన చేసుకుందాము. ప్రభు యొక్క వాక్యం ధ్యానించక ముందు, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నాయన పాటల ద్వారా తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఇదిగో నాయన యొక్క రూబెన్ బ్రదర్ గురించి నాయన మేము ప్రార్థించి ఉండగా ఆ బ్రదర్ యొక్క ప్రార్థన ప్రభావ మేము మనవి చేసింది అయ్యా, మీరు అంగీకరించారు. ఆ బ్రదర్ని మీరు స్వస్థపరుస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అందును బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించబోతుండగా ప్రభువా నీవే నాకు సహాయపడమని, నన్ను నీ ఆత్మతో నింపమని, అయ్యా నా నోటికి నువ్వు తోడుగా ఉండమని, ఎక్కడ కూడా నా స్వనీతిని, స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి లోబరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి ఈరోజు ధ్యానిస్తున్న అంశము అపవాది యొక్క క్రియలను లయపరచుట. అంటే అపవాది అంటే సాతాను. కాబట్టి సాతాను యొక్క క్రియలను లయపరచుట అనేదే ఈరోజు యొక్క వాక్యం యొక్క అంశము. అదే దేవుని ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చిండంటే అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచుటకే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను.
మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ యోర్దాన్ నది దగ్గర ఎప్పుడైతే బాప్తిస్మము పొందిండో, ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ పావురమ్మలే ఆయన మీదకి వచ్చింది. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అభిషేకించబడ్డాడు. తండ్రి తన కుమారుణ్ణి అక్కడ అభిషేకించి తన కుమారుని గురించి తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఎందుకు దేవుని యొక్క అభిషేకము మనకి అవసరం అంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఎప్పుడైతే యోర్దాన్ నది దగ్గర యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందిన వెంటనే ఆయన మీదకి ఆత్మ పావురము వలె దిగి రావడం మనం చూస్తున్నాం. అంటే రక్షించబడ్డ ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. ఎందుకు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే క్రీస్తు అంటే దానికి అర్థమేంది? అభిషేక్తుడు అని అర్థం. అంటే మనకి అభిషేకం లేకుండా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండకుండా, దేవుని యొక్క ఆత్మతో నింపబడకుండా, నడిపించబడకుండా మనము సాతాను యొక్క క్రియలు లయపరచుట అనేది అసాధ్యమైన పని. చూడండి ఎందుకు ఈ రోజు అంటే, ఇక్కడ చూడండి యోహాను సువార్త అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనేదే. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన అభిషేకించండు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ ఆయన ఈ లోకంలో ఒక కుమారుని వలె ఉన్నాడు. ఈరోజు ఆయనని పోలి నడుచుకుంటున్న మనము ఆయన కుమారులమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానంలో ఈరోజు మనమున్నాం. ఆనాడు తండ్రి ఎట్టి ఆత్మను తన కుమారుని మీద అభిషేకించాడో, ఎట్టి ఆత్మతో, ఆ ఆత్మ అభిషేకం ఎందుకు? మనల్ని గురించి మనము గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మనము అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకు, అపవాది చెరలో నుండి మనుషులకు విడుదల కలిగించడం కొరకు. అలా చూడండి ఇక్కడ, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనేదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత అనగా సాతానుచే పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎప్పుడైతే ఆ యోర్దాన్ నది దగ్గర ఆయన ఎందుకు అభిషేకించబడ్డాడు అంటే, ఆయన ఇతరులకు మేలు చేయడానికి. అది పాపములో ఉన్నవాడికి కావచ్చు, చెరలో ఉన్నవాడికి కావచ్చు, బంధకాలలో ఉన్నవాడికి కావచ్చు, చీకటిలో ఉన్నవాడికి కావచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా సరే దేవుడు ఎందుకు తండ్రి తన కుమారుణ్ణి అభిషేకించాడు అంటే మేలు చేయడానికి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త మనం ఇతరులకు ప్రకటించినప్పుడు ఆ సువార్తని నమ్మి వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే అది వాళ్ళ జీవితంలో వాళ్ళకు మేలు కాదా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం వెళ్ళి చెప్పినప్పుడు ఇతరులలో ఉన్న ఆ యొక్క దురాత్మలే గాని, ఆ యొక్క అపవిత్రాత్మలే గాని చూడండి, వాటిని బంధించి వాటికి ఆ మనుషులకు విడుదల కలిగిస్తే అది మేలు కాదా? ఈరోజు అభిషేకించబడ్డ మనము, దేవుని ఆత్మ మనలో ఉన్నది అని చెప్పుకున్న మనము ఈరోజు మన వెలుగును మనం మంచము కింద పెట్టుకుంటున్నాం. అంటే నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న దేవుని అభిషేకము అది ఇతరులకు మేలు కలగడం లేదు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సత్యము చెప్పే దేవుడు, 2-3 కూడి ఉంటే నేను ఉన్నానని మాట్లాడే దేవుడు అబద్ధికుడు కాదు.
చూడండి, మనం ఎందుకు అభిషేకించబడుతున్నాము అంటే ఇతరులకు మన ద్వారా మేలు జరగడానికి, ఇతరులకు మన ద్వారా క్షేమం జరగడానికి. చూడండి, అపవాది చేత అనగా సాతాను చే పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే ఎందుకు ఆయన అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతున్నాడు, సంచారం చేస్తున్నాడు అంటే ఇక్కడ అపవాది చేత పీడింపబడుతున్న వారి కొరకు. ఈరోజు లోకంలో లేరా అలాంటి వాళ్ళు? ఈరోజు బంధకాల్లో ఉన్న వాళ్ళు లేరా? ఈరోజు మనము దేవుని కుమారులము, మేము దేవుని సేవకులము, మేము దేవుని చేత అభిషేకించబడ్డాము అని చెప్పుకున్న మనము ఈరోజు నీ జీవితంలో నీ ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుంది? ఎంతమంది ఈరోజు అపవాది చేత పీడించబడుతున్న వారు ఈరోజు విడుదల పొందుతున్నారు? ఎంతమంది మన ద్వారా రక్షణలోకి రాగలుగుతున్నారు? ఎంతమందికి ఈ మేలుకరమైనది, మనుషులందరికీ సంతోషకరమైనది ఈ దేవుని గురించిన సువార్త ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావు? ఇది మనల్ని మనమే వేసుకోవలసిన మొట్టమొదటి ప్రశ్న. ఎందుకు? మనం ఎవరము కూడా రక్షణ పొంది విశ్వాసులము కాదు, కానీ మనలో ఉన్న వాళ్ళందరూ ఇతరులకు బోధించే వాళ్ళు, ఇతరులకు దేవుని గురించి చెప్పిన మనము ఈరోజు ఆ దేవుని విషయంలో మనం ఉన్నామా అనేది మనల్ని మనమే మొట్టమొదటిగా ప్రశ్న వేసుకోవాలా. ఎందుకు? మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందాం. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలా. ఈరోజు దేవుడు నన్ను అభిషేకించాడు, ఆనాడు తన కుమారుణ్ణి ఏ ఆత్మతో ఆయన అభిషేకించాడో ఆ అభిషేకించబడ్డ ఆయన కుమారుడు తండ్రిని ఆనందపరుస్తున్నాడు. ఎందుకు? అనేకుల జీవితాల్లో మేలు తీసుకొస్తున్నాడు. అనేకులు అపవాది చేత పీడింపబడుతున్న వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన ద్వారా ఎంతో మందికి విమోచన కలుగుతుంది, ఎంతో మందికి చూడండి మేలు జరుగుతుంది. ఈరోజు నీ ద్వారా నా ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుందో ఇది మనం ప్రశ్నించుకో. చూడండి, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 18వ వచనము 21, 25. జన సమూహములో ఒకడు బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛులను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనము 25. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలం అయినదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి ఈ అపవిత్రాత్మ, ఈ మూగదయ్యం పట్టి వాడి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? నురుగు కార్చుకుంటూ అపస్కరమైన స్థితిలో పడిపోతున్నాడు. అంతగా అపవిత్రాత్మ, ఆ అపవాది అతన్ని బంధించింది. బాల్యము నుండి అతడు ఆ రీతిగా ఆ అపవాది చేత పీడించబడుతున్నాడు. ఎందుకు? తండ్రి తన కుమారుణ్ణి అభిషేకించింది ఇలాంటి పీడింపబడుతున్న వారికి మేలు కలగజేయడానికి, వాళ్ళని స్వస్థపరచడానికి. బాల్యము నుండి ఆ రీతిగా ఈ మోగదయ్యం పట్టిన ఈ వ్యక్తి ఎంత పరిస్థితి. ఈరోజు ఇలాంటి వాళ్ళు లేరా లోకంలో? ఇలాంటి వాళ్ళకి నువ్వు అభిషేకించబడ్డాను అని చెప్పుకున్న నీలో ఆ అభిషేకం ఉంటే ఈరోజు ఇలాంటి వాళ్ళకి లోకంలో విడుదల కలుగుతుందా? ఎవరిని మోసపరుచుకుంటారు? పరిశుద్ధాత్ముని మోసపరచలేరు. ఇది ప్రశ్నించుకోవాలా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆత్మ, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ నాలో ఉంటే, నేను ఆ రీతిగా దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడినైతే ఈరోజు నా ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుంది? ఎంతమందికి ఆ రీతిగా అపవాది చేత పీడించబడిన వారికి ఈరోజు నేను విడుదల ఇవ్వగలుగుతున్నాను, వారిని స్వస్థపరచగలుగుతున్నాను అనేది ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి. లేకపోతే నీ జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది, జవాబు లేని జీవితంగా మిగిలిపోతుంది.
ఒకానొక దినము దేవుని ఎదుట నిలబడినప్పుడు లెక్క అప్పజెప్పవలసి వస్తుంది. ఇందులో స్త్రీ పురుషుడని భేదం లేదు, ఏ భేదం లేదు. చూడండి, బాల్యము నుండి పీడింపబడుతున్న వాడిని జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. ఆయన ఆజ్ఞాపించిండు, ఆ దెయ్యము వదిలి వెళ్ళింది. అక్కడ ఈ అపవాది చేత ఈ పీడించబడుతున్న వాడికి స్వస్థత కలిగింది. బాల్యము నుండి అతను ఆ రీతిగా పీడించబడుతున్నాడు. ఇప్పుడు ఇతనికి మేలు కలగలేదా? ఈరోజు యేసు నామం అని ప్రతి ఒక్కరం ఉచ్చరిస్తున్నాం. ఆ నామాన్ని ఉచ్చరిస్తున్న మనకి ఈరోజు ఏవి లోబడుతున్నాయి? మన బతుకులు, మన జీవితాలే ఈరోజు దేవునికి లోబడు. ఇక దెయ్యాలు ఈ లోకంలో ఉన్నవి మనుషులకి ఎట్లా లోబడతాయి? ఈరోజు నీ జీవితము దేవునికి లోబడుతుందా? అదే కదా యేసు ప్రభు చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడని జీవితము, దేవునికి సమర్పించుకొని జీవితము, ఎక్కడ కూడా దేవుని పట్ల ప్రయాస పడాలి అనే ఆలోచన లేని జీవితము, ఎక్కడ కూడా దేవుని కొరకు జీవించాలని ఆశ లేని జీవితాలు యేసునామం అంటే జరుగుతుందా? వ్యర్థముగా ఈరోజు క్రైస్తవులు, దేవుని సేవకులు ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారు, ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు. వ్యర్థముగా. ఎందుకు ఈ మాట అడిగి చెప్పడానికి నేను దేవుడు వెనుకకు తీసుకోడంటే, ఆయన చెప్పాడు, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినా తండ్రి, కుమారుడు ఎట్లయితే తండ్రి మహిమార్థంగా చేశాడో నేను మీ మహిమార్థంగా చేస్తానని చెప్పాడు. నేను జయక్రియలు నాకంటే విశ్వాసం నుంచి వాడు ఈరోజు అవి చేస్తాడన్నాడు. ఈరోజు నాలో గాని మీలో గాని లోకంలో ఎవరిలో ఉన్నాయా ఇవి? కానీ ఆత్మవరములు కలిగిన సేవకుడు కొటేషన్ పెట్టుకుంటాడు, కానీ ఎక్కడ కూడా ఒక్కడికి విడుదల ఉండదు, ఒక్కడికి స్వస్థత ఉండదు. ఈ నాటకాలు, ఇలా మనుషులు హెచ్చించుకోవడాలు ఎంతవరకు క్రైస్తవులు నటిస్తారు? ప్రతి నటనకి ఒక ముగింపు ఉంటుంది. చూడండి, ఈరోజు అభిషేకించబడ్డా అని చెప్పుకుంటున్న వాళ్ళు, మాలో అభిషేకం ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఇవి చేయగలుగుతున్నారా? క్రైస్తవులు సిగ్గుపడాల, దేవుని సేవకులు ఈరోజు సిగ్గుపడాల. ఎందుకు? వాక్యము ఇలా ఉంది, మన బతుకుల్లో ఇది లేదు. నేనైనా మీరైనా ఎవరైనా సిగ్గుపడాల, కానీ క్రైస్తవులు సిగ్గుపడరు. ఎందుకు? సమర్థించుకుంటారు. ఇలా చూసి అలా పక్కకి వెళ్ళిపోతారు, మమ్మల్ని కాదనుకుంటారు. చూడండి, ఇది స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో లేదా? చూడండి ఇంకొక వాక్యము, మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనము. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. కానీ యేసు ప్రభు చేయలేదు అక్కడ. ఎందుకు? తండ్రి తనను అభిషేకించాడు. ఎన్నో వేల దయ్యాలు పట్టిన ఈ సేనా దయ్యం పట్టిన వాణ్ణి దేవుడు అక్కడ స్వస్థపరిచాడా లేదా? అతని ఎడల కనికర పడ్డాడా లేదా? అతనిలో ఉన్న ఆ వేల దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టగలిగాడా లేదా? ఈ తండ్రి, మూగదయ్యం పట్టిన తండ్రి శిష్యుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ఈ రోజు కూడా క్రైస్తవులు అదే. ఇది మన దౌర్భాగ్యము. ఇంతకన్నా దుర్లభమైన జీవితం లేదు. చర్చిలోకి వచ్చినప్పుడు వాడు స్వస్థత పొందుకోవాలా? చర్చిలోకి వచ్చినప్పుడు వాడు బాగుపడాలా? కానీ ఈరోజు చర్చిలోనే మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. ఈ మాటలు ఇచ్చిన దేవుడు అబద్ధికుడా?
సిగ్గుపడట్లేదు ఈరోజు క్రైస్తవులు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం. దేవుడు ఎలా చెబుతున్నాడు, మనం ఎలా ఉన్నాం. చూడండి, స్వస్థపరచగల దేవుడు ఉన్నప్పుడు ఈరోజు చర్చిల్లో కూడా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. అంటే పూర్తిగా విశ్వాసము తొలగిపోయింది. ఆనాడు సమస్త రోగముల మీద, దెయ్యాల మీద, అన్నిటి మీద దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు. నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్మిన వాడివైతే, నిజంగా దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడిన వాడివైతే, ఆ అధికారం గల నువ్వు, ఆ పరిశుద్ధాత్మని శక్తి నీలో ఉంటే, వాటన్నిటి మీద అధికారం నీకుంటే, అవి నీకెందుకు ఈ రోజు లోబడట్లేదు అంటే ప్రశ్న మనలోనే ఉంది. మనలో భక్తి లేదు. ఎందుకంటే భ్రమల్లో బతుకుతున్నారు క్రైస్తవులు. వాస్తవములో, నిజములో, యథార్థతలో లేరు. ఎందుకంటే వాక్యాన్ని నమ్మడమే మానేశారు. అప్పుడు ఎట్లా దేవుడి కార్యం జరుగుతుంది? చూడండి, ఇక్కడ ఇతన్ని దేవుడు స్వస్థపరచలేదా? చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహం అంతా ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఎందుకు ఇవి చెబుతున్నాను అంటే, క్రీస్తుని పోలి నడుచుకుంటే నిజంగా మనము క్రీస్తు అడుగు జాడల్లో వేసే అడుగు నిజంగా మనదైతే, యేసుక్రీస్తు ప్రభు అయితే ఏ ఆత్మతో తండ్రి చేత అభిషేకించబడ్డాడో అదే ఆత్మతో నువ్వు అభిషేకించబడిన వాడివైతే, మృతులలో నుండి యేసును లేపిని వాని ఆత్మ నిజంగా నీలో నివసిస్తే, ఈరోజు ఇవి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇవి ఎందుకు మనలో జరగట్లేదు? ఎందుకు నువ్వు వెళ్ళగొట్టాల్సిన వాడివి ఈరోజు భయపడుతున్నావు? పిరికితనము గల ఆత్మ ఇచ్చాడా దేవుడు క్రైస్తవులకి? లేదా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడా? అంటే ఏ ఆత్మనైతే దేవుడు అభిషేకించాడో, శక్తినిచ్చాడో తన కుమారుడికి, అదే శక్తి గల ఆత్మను ఈరోజు నీకు నాకు ఇవ్వలేదా? కానీ మనలో ఏది ఆ ప్రభావము? ఏది మనలో ఆ దేవుని శక్తి? ఎక్కడ ఈరోజు లోకములో ఉండే దెయ్యాలు గాని, ఏవి గాని ఈరోజు మనకి లోపడుతున్నాయి, మన మాట అంటున్నాయి? చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పింది అదే. అయ్యా, నేను మీకు ఇచ్చే బాప్తిస్మము నేలల్లో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ బాప్తిస్మం పొందాల. అది ఈ లోకంలో నువ్వు వెళ్ళే ఎవరెవరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఆయన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇచ్చిన సాక్ష్యమే కదా అది. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు, ఆ శక్తితో నువ్వు అభిషేకించబడాల. నేను ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడంట. ఈ అభిషేకము మనలో ఉంటేనే ఇవి మనలో జరుగుతాయి. ఈ అభిషేకం మనలో లేకుండా, మనము అభిషేకించబడకుండా ఈరోజు విర్రబిగి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా దేవుని ఎదుట ఈరోజు నువ్వు సిగ్గుపడాల్సిన వాడవే, సిగ్గుపడాల్సిన దానివే. మొహమాటం ఏం లేదు. ఎందుకు? వాక్యము, లేఖనము స్పష్టంగా చెప్తుంది కాబట్టి. ఎందుకు సిగ్గుపడాలంటే, ఆయన అబద్ధికుడా? వాగ్దానం చేసిన దేవుడు మాట మార్చుటకు ఆయన నరుడా? భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తమైన గతించిపోతాయి, కానీ నా మాట గతించిపోదన్నాడు. ఈరోజు మనం ఎందుకు చేయకపోతున్నామంటే, ఇంకా మనలో దేవునికి లోబడే జీవితము సంపూర్ణతలో లేదు. అందుకు అపవాదిని నువ్వు ఎదిరించినా వాడు నిన్ను లెక్క చేయట్లేదు. నువ్వేంది నాకు చెప్పేది? నీ బతుకు నాకు తెలుసు.
నువ్వే నాకు బానిసవి. ఎందుకు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే తప్ప యేసుక్రీస్తు ప్రభుకు దాసుడుగా. పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమం. ఈరోజు నువ్వు పాపములో ఉన్నదానివి, నువ్వు పాపములో ఉన్నవాడివి. నీ జీవితంలో ఎక్కడ దేవునికి లోబడేది లేదు, దేవుని పట్ల విధేయత లేదు, ఎక్కడ ఆయన పట్ల ఆయన సెలవిచ్చిన ప్రకారంగా చేసేది లేదు. నువ్వు పెద్ద ఇదిలాగా నా ఎదుట నిలబడి నన్ను బొమ్మంటే నేను పోతాను. ఎట్లా వింటాయి ఇవి నీ మాటలు? ఎవరి మాట వింటాయి? దేవునికి లోబడేవాడి మాట వింటాయి. యేసు ప్రభు మాట వినలేదా శోధకుడు? నీ ప్రభు అయిన యేసును నువ్వు శోధింపవలదు అన్నప్పుడు వాడు వెళ్ళిపోలేదా? ఈరోజు నీ మాట ఎందుకు వింటలేదు అంటే నీ జీవితము దేవునికి లోబడట్లేదు. పైకి భక్తి గలవారే ఎవరు? ఈనాడున్న క్రైస్తవులు, ఈనాడు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్న సేవకులు. లోపల శక్తి లేదు, లోపల శక్తి లేదు. చూపించేదంతా బోటకము, నాటకమే. ఎక్కడ రియాలిటీ ఉండదు, యథార్థత ఉండదు. ఎంతమంది ఆశ పడిపోతారు ఈరోజు, ఎంతమంది వాళ్ళ అబద్ధాల వల్ల యేసు ప్రభువే దేవుడు కాదని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నా కన్నులారా చూశాను, నా చెవులారా విన్నా. నా కుమారుణ్ణి పిలుస్తాడు, నా కుమారుని అక్కడికి రమ్మ. నిజంగా అతనిలో దేవుని ఆత్మ ఉంటే ఆ ఆశ కలిగిన ఆమెను చూడడా? ఆ ఆత్మను దేవుడు పోగొట్టుకుంటాడా? చేతడావడానికి ప్రయత్నించాలా. ఎందుకు ఈ మోసపురచడాలు? అసీమోను గారు గారిడిల్లాగా క్రైస్తవులు బతకాల? సిగ్గుపడరా ఇంకా? ఆ చేసే పని ఏందో, ఆ పడే కష్టం ఏందో దేవునికి లోబడండి. దేవుని యొక్క అభిషేకం కొరకు కనిపెట్టుకోండి. సంపూర్ణంగా దేవునికి జీవించండి. దేవునికి లోబడరు గాని, దేవుడు చెప్పిన ప్రకారం ఎక్కడ చేయరు గాని అంతా గారిడీలు చేర్చుకుంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి? నేను నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టామని చెప్పుకుంటున్నారు. నిజంగా వెళుతున్నాయి అక్కడ దెయ్యాలు? వాళ్ళు చెప్పుకుంటున్నారు. దెయ్యాలు ఎక్కడ వెళ్ళింది? చూడండి ఎందుకు ఇక్కడ వాక్యం చెప్పబడుతుందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు అందరూ యేసు నామము అంటారు, ఆ నామాన్ని ఉచ్చరిస్తారు, కానీ అందులో పవర్ లేదు. క్రీస్తు లేడు. యేసు ఉన్నాడంటే క్రీస్తు లేడు. క్రీస్తు ఎవరు? అభిషక్తుడు, అభిషేకించువాడు. యేసు అంటే ఎవరు? శరీరధారి. ఆ శరీరధారిలో క్రీస్తుంటే, అభిషక్తుడుంటేనే అది అథారిటీతో పాటు పవర్ ఉన్నట్టు. ఈరోజు యేసు నామం అంటారు కానీ క్రీస్తు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది? అభిషక్తుడు లేడు. ఎందుకు? లోబడే జీవితం లేదు. ధనాపేక్ష, స్వార్థం, గర్వము, అహంకారం, దుర్మార్గం, చెడుతనము, అన్యాయం, కపటం, అసూయ, వేషధారణ, మోసం, దగాలు, వంచడాలు ఇన్ని పెట్టుకుంటే నువ్వు దేవునికి లోబడ్డావా? ఇప్పుడు అపవాదిని ఎదిరిస్తే పోతాడా వాడు? ఎందుకు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు? ముందు వాక్యము అర్థం చేసుకోవాలి. అంటే లోబడడం అంటే ఏంది? సంపూర్ణంగా కుమారుడు ఎట్లా అయితే తన తండ్రి చిత్తానికి లోబడ్డాడో, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎట్లా తనను తాను త్యాగం చేసుకున్నాడో, అది ఆ యేసుక్రీస్తు ప్రభు సమర్పణ జీవితం కలిగి ఉండడమే దేవునికి లోబడ్డం అంటే. చూడండి, అదే కదా లోబడ్డం అంటే. నాలో ధనాపేక్ష పెట్టుకొని నేను పాపంలో ఉండి యేసునామంలో పో అపవాది అంటే పోతాడు వాడు. నీ జీవితంలో ముందు బాగలేదయ్యా, నువ్వు నన్ను ఎదిరించేవాడివా, నువ్వు నాకు బానిసదానివి, నిన్ను ఎలా వంచుకోవాలో, ఎలా లోపరుచుకోవాలో, నిన్ను ఎట్లా ఆడుకోవాలో, ఎట్లా నాలో ఉండి నీ కోరికలు నెరవేర్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు యేసునామం అంటే నేను పోతానా? ఈరోజు యేసు ప్రభు ఈ లోకంలో మానవాళ్ళందరి పట్ల కోరుకునేది ఏంటంటే
ఆయనకి లోబడి బతకడమే. లోబడి బతికితే నువ్వు విధేయత చూపించినట్టు. ఎందుకు లోబడమంటున్నాడు అంటే చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11వ వచనము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇక్కడ పౌలు చెయ్యట్లా, దేవుడు అతని చేత అద్భుతాలు చేపిస్తున్నాడు. అంటే పౌలులో ఉన్న అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన చేస్తున్నాడు అక్కడ. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే చూడండి, 19వ అధ్యాయం 14వ వచనము. యూదుడైన స్కెవయ ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయిచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, ఎందుకు పౌలును కూడా ఎరుగుదును, కాని మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దయ్యాలకు కూడా తెలుసు వీళ్ళ బతుకులేందో, వీళ్ళ జీవితాలు ఏందో. వీళ్ళు వచ్చి మా మీద అథారిటీ చూపించేది ఏంది? వీళ్ళలో దేవునికి లోబడే జీవితం లేకుండా పౌలు లాంటి జీవితం వీళ్ళలో ఉందా? ఈ స్కెవయ కుమారుల్లో పౌలు ఎలా ఉన్నాడు? ఎంతగా లోబడ్డాడు? తన ప్రాణమును కూడా ఎక్కడ కూడా ప్రియమైనదిగా ఎంచుకోనంతగా దేవునికి లోబడ్డాడు. ఆ క్రీస్తు కొరకు సమస్తమును నష్టపరుచుకొని పెంట కుప్పగా భావించుకున్నాడు. రాళ్లతో కొట్టించుకుంటున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నాడు దేవుని కొరకు. ఆ దేవుడు తనకిచ్చిన ఆ పరిచర్యను, ఆ పనిని, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. అలాంటి వాడు దేవుడు అతనిలో ఉంటాడే తప్ప దేవునికి లోబడకుండా ఎవరో యేసు నామములు అంటే నువ్వేదో పెద్దగా కేకేస్తే చాలయ్యా, నీ కేకలే నీలో మ్యాటర్ లేదనుకుంటారు. ఎందుకు? పైకి మ్యాటరే, లోపల నీలో ఏం లేదు. నీ బతుకులేదో నాకు తెలియవా? నువ్వు ఎలాంటివాడివో నాకు తెలియదా? నీ జీవితం ఎలాంటిదో నాకు తెలియదా? నువ్వు వచ్చి నా దగ్గర వచ్చి అథారిటీ చేసేదేంది? నాకు బానిసైనోడివి, నువ్వు నాకు లోబడిన వాడివి, నా ఇష్టం చొప్పున చేసేవాడివి. యేసునామం అని వస్తే నేను నీ మాట వింటానా? నీకు లోబడతానా? నువ్వు నన్ను ఎదిరిస్తే నేను బారిపోతానా? ఎందుకంటే వాటికి తెలుసు. చెప్పలేదా? ఆ సోది చెప్పే దెయ్యం చెప్పలేదా? పౌలుని చూసినప్పుడు వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. దెయ్యాలకు అర్థమవుతుందే తప్ప మనుషులకు అర్థం కాదు. అందులో క్రైస్తవులమని చెప్పుకొని, దేవుని సేవ చేసామని చెప్పుకొని, దేవుని ఆత్మ చేత అభిషేకించబడే చెప్పుకునే ఈ క్రైస్తవులనే గుడ్డి వాళ్ళకి, ఈ క్రైస్తవులనే మత్తులో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏనాడు కూడా దేవుని. అందుకు శాస్త్రుల పరిశీలకి యేసుప్రభు అర్థం కాల. వారిలాగా బతికే వాళ్ళకి, జీవించే వాళ్ళకి పైనేమో నీతిలాగా ధరించుకుంటారు, లోపలంతా కల్మషము, ద్వేషాలు, కుళ్ళులు, కుట్రలు, అసూయలు. ఎక్కడ వాళ్ళ బతుకుల్లో నిజం ఉండదు, ఎక్కడ వాళ్ళు జీవించే జీవితంలో యథార్థత ఉండదు, వాళ్ళు చెప్పే మాటలు ఎక్కడ నిజం ఉండదు. కానీ కనిపిస్తారు గొర్రెల్లాగా. లోపలంతా క్రూరత్వం, క్రూయాలిటీ. నువ్వు గ్రహించుకోవాలి, నా జీవితము, మీ జీవితాలు, ఎవరి జీవితాలైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, నువ్వు దేవునికి లోపడకుండా నువ్వు ఉండే వ్యక్తివైతే, నువ్వు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు, తిరగబడతాడు నీ మీద. ఈరోజు ఎంతమంది యేసునామమును ఓ గట్టిగా చెప్తున్నారు, పైకి అది భక్తి, లోపల నిజంగా శక్తి ఉందా? ఉంటుందా? ఎవరిని మోసం చేసుకుంటాం మనం? ఎంతకాలం ఇలా మోసంలో బతుకుతాం? ఇక యథార్థతలో చూడమా? దేవుని వాక్యం ముందు చూసుకోమా?
చూడండి, వీళ్ళు లోబడని బతుకులు గలి ఈ స్కెవయ కుమారు. ఎక్కడ కూడా దేవుడు అంటే భయము, భక్తి లేని బతుకులు. పౌలు ఏదో అంటున్నాడు, అక్కడ ఏదో జరుగుతుందని మేము చేద్దాం అనుకున్నారు. ఏమైపోయారు? సిగ్గుపడుతున్నారు. ఈరోజు సేవకులు ఏంది, ఒకరిని చూసి ఒకరు ఆయన ఏదో పెద్దగా కేకేస్తే అందులో ఏదో మ్యాటర్ ఉన్నట్టు ఈయన ఆయన ఫాలో ఇంకా పెద్ద కేకేస్తాడు. వేస్తే మంచిదే, కానీ అక్కడ విషయం ఉండదు. వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా విషయం ఉండదు. మళ్ళీ ఈ అరుపులు కేకలు దెయ్యాలు వేస్తాయి. మనిషి దేవుడు వేయడు. ఎక్కడ కూడా ఆయన సంత వీధుల్లో అరిచినట్టు కేకలు వేయడు ఆయన. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు అంటే, చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. నాకు ఇచ్చిన టయాన్ని బట్టి చెప్పాలి కాబట్టి నేను ఆ టైంలోపు దేవుడు నాకు ఏదైతే చెప్పమన్నాడో, ఏదైతే రాత్రి నుండి దేవుడు నాకు తెలియజేశాడో, ఏ రెఫరెన్స్లు అయితే ఇక్కడ చెప్పమన్నాడో వాటిని చెప్తున్నా. వినేవాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు ఇచ్చిన పని నేను చేసుకొని వెళ్తున్నా. ఎందుకు? దానికి ఆ దేవుని ఎదుట నిలబడుతున్న ఆ దేవుడే నాకు సాక్షి. మనుషుల సాక్ష్యాలు అవసరం లేదు. ఏ దేవుడైతే నాకు ఇవి చూపించాడో, ఏ దేవుడైతే ఇక్కడ చెప్పాలని ప్రేరేపించాడో, ఏ దేవుడైతే నిలబెట్టాడో, మాట్లాడుతున్నాడో ఆ యేసుక్రీస్తు ప్రభు సాక్ష్య తప్ప వేరే వాళ్ళు కాదు. ఎందుకు? ఇలా చెబితే వేరే వాళ్ళకి నొచ్చుకుంటారు. నొచ్చుకోకపోతే నీ బతుకు ఎప్పుడు మారుద్ది? ఇంకెంతకాలం నువ్వు ఇట్లానే బతుకుతావు? ఇక మారరా? మీ జీవితాలు మార్చుకోరా? దేవునికి లోబడరా? ఎంతకాలము ఇట్లా జీవిస్తాం? ప్రతి దానికి ఒక సమయం ఉన్నప్పుడు మనకు కూడా ఒక సమయం ఉండాలి కదా. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారిని ఇట్లనను, సాతానును ఎలాగ వెళ్ళగొట్టును. బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యం. పాపం చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించి ఎక్కడ కూడా దేవునికి నువ్వు లోబడకుండా, దేవుని పిలుపుకు లోబడకుండా, దేవుని ప్రకారంగా జీవించే జీవితంలో ఎక్కడ లోబడకపోతే అది అతిక్రమమే కదా, పాపమే కదా. నువ్వు పాపంలో ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, అపవాది సంబంధం అయితే, అపవాది సంబంధమైన నువ్వు అపవాదిని ఎట్టాల వెళ్ళగొట్టవు అంటున్నాడు యేసు ప్రభు. అపవాది సాతాన్ని ఎలా వెళ్ళగొట్టను? కింద ఏమంటున్నాడు చూడండి, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవలేదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వాని మొదట బంధించితేనే తప్ప. బంధించాలంటే చెప్పండి, మన జీవితంలో ఎంత పరిశుద్ధత ఉండాల, ఎంత దేవునికి విధేయత ఉండాల, ఎంత నమ్మకంగా దేవునికి జీవించాల. అదే కదండి దేవునికి లోబడ్డం అంటే. మనకిచ్చిన రక్షణలో గాని, దేవుడు మనకిచ్చిన పిలుపులో గాని, దేవుడు మనకిచ్చిన పరిచర్యలో గాని, దేవుడు మన పట్ల కలిగిన ఆయన చిత్తంలో గాని అన్నిటిలో ఉన్నప్పుడే కదా నువ్వు దేవునికి లోబడినట్టు. అలా నువ్వు లోబడితే నువ్వు బలవంతుడివి. ఎలా? లోబడ్డప్పుడు, దేవుని ఆత్మ నువ్వు అభిషేకించబడ్డప్పుడు నువ్వు బలవంతుడివే కదా. ఎందుకు? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఎవరుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఆయన మీతో కూడా ఉండును, మీతో నివసించును. అంటే మీలో నివసించును, మీతో కూడా ఉండును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. కానీ ఎవరు ఎరుగుతారో తెలుసా? ఆ సేన పట్టిన దెయ్యాన్ని అర్థమైపోయింది. బాల్యం నుండి దెయ్యం పట్టిన దయ్యానికి అర్థమవుతుంది, కానీ మనుషులకు అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నాడు దేవుడు? నువ్వు బలవంతుడు అయితే తప్ప
నువ్వు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు అయితే తప్ప వాణ్ణి బంధించలేవు. వాణ్ణి బంధించలేనప్పుడు ఆ అపవాది చేత పీడింపబడిన వారిని నువ్వు విడుదల కలిగించలేవు. ఎందుకంటే మనకే భయాలు ఉంటాయి మనుషులకి. వీళ్ళేం పోయి బంధిస్తారు చెప్పండి? నీ ప్రాణము కూడా ప్రియముగా ఎంచుకోకుండా నువ్వు యథార్థంగా సేవ చేస్తే దేనికి భయపడతావు? నువ్వు వేటిని చూసి భయపడతావు? ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అభిషేకించబడ్డ ఆయన ఈ దయ్యాలని వీటన్నిటిని ఆయన మనుషులకు వాటి నుండి విడుదల కల్పించాడు, విమోచన కలిగించాడు, స్వస్థతను కలిగించాడు. అది అభిషేకం అంటే. మా సంఘము అభిషేకించబడ్డ సంఘం అని చెప్పుకుంటావు. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఈరోజు నేను అభిషేకించబడ్డానని చెప్పుకుంటావు. ఏది నీ దగ్గర ఆ విషయం? ఉన్నది అనుకుంటే ఎవడు కష్టపడ్డు, ఉన్నది అనుకుంటే ఎవడు ప్రయాసపడడు. లేదు అని గ్రహిస్తే ఆ మహాశక్తిని బట్టి బలవంతుడు అవడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఉన్నది అసలు లేదు అనుకునే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే నువ్వు ఒక అవిధేయుడివి, నువ్వెక్కడ దేవునికి లోబడని వాడివి, దేవుని మాట వినని వాడివి. అలాంటి భక్తిహీనుల్లో దేవుని ప్రభావం కనిపిస్తుందా? అలాంటి భక్తిహీనుల్లో ఎక్కడన్నా దేవుని శక్తి కనిపిస్తుందా? భక్తి గలవారిలోనే కనిపిస్తుంది, భక్తిహీనుల్లో కాదు. వాక్యాన్ని తిరస్కరించిన వాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని తిరస్కరించిన వాడు కదా. వాళ్ళలో భక్తి గలవాడా భక్తిహీనుడా? అలా నువ్వు దేవునికి లోబడిన వాడు అయితే యేసునామం అంటే ఏం లాభం? చూడండి, ఇక్కడ ఒక వాక్యం దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఇక 5 నిమిషాలు 9:45 కాబట్టి నాకు ఇచ్చిన ఈ 5 నిమిషాలు ఇవి చదువుతాను. ఇది ఎన్నోసార్లు విన్న వాక్యాలే, ఎన్నోసార్లు మనకు చెప్పబడిన వాక్యాలే. వింటున్నాము, చెప్పబడుతున్నాయి. కానీ మనలో లేనిది ఏందో తెలుసా? ఆచరణ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధికుడు కాదు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్ని దేవుని వాక్యాలు వింటున్న మనము, ఎన్ని దేవుని వాక్యాలు చెబుతున్న మనము, మన జీవితంలో ఆ వాక్యాలు ఆచరణలో ఉన్నాయా? యథార్థంగా పరిశీలించుకోండి. ఎక్కడ ఫలిస్తుంది విత్తనము? త్రోవ పక్కన ఫలిస్తుందా? రాతి నెలను పడ్డకాడ ఫలిస్తుందా? మొండ్ల పొదల్లో పడ్డకాడ ఫలిస్తుందా? మంచి నేలను పడ్డకాడ ఫలిస్తుంది. అంటే ఈ మంచి నేల దేనికి సాదృశ్యము? వాక్యము వినడమే కాదు, గ్రహించుకోవడం ఉండాలి. లేకపోతే అద్దంలో చూసుకొని బయటికి పోయినట్టే. ఏం లాభము? ఇక్కడ కూర్చోవడం వల్ల వచ్చిన లాభం ఏంది? ఇన్ని రోజుల తరబడి వినడం వల్ల ఏంది? క్రియలు లేనప్పుడు ఎందుకు అవిశ్వాసం మనకి? క్రియలు లేనప్పుడు ఎందుకు మనం నమ్మడం దేవుణ్ణి? రక్షణ లేనప్పుడు, దేవుని ప్రభావం మనలో లేనప్పుడు, దేవుని యొక్క శక్తి మనలో లేనప్పుడు, ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా నడవనప్పుడు ఎందుకు? ఎవరి మెప్పు కోసం, ఎవరి ఆనందం కొరకు, ఎవరి సంతోషం కొరకు వస్తున్నాము? ఇదిగో కనిపించిన జాయిన్ అయ్యాం చూసావా? మన కళ్ళకి సంతోషం కొరకు, మన కళ్ళకి ఆనందం కొరకే. మనకు తృప్తి ఆనందమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు లేదు. ఎప్పుడు ఆయనకు ఆనందం ఉంటుంది? ఇక్కడ చెప్పబడిన మాటలు, అదిగో చెప్పే నేను, వింటున్న మీరు,
అది యూట్యూబ్ లో వింటున్నారు చూసినావా ఆ గొర్రెలు, వాళ్ళందరూ విని ఆచరణలో పెడితే తండ్రికి సంతోషం, తండ్రికి ఆనందం. ఆచరణలో పెట్టకపోతే అద్దంలో చూసుకొని పోయిన బతుకులే కదా. బైబిల్లో ఉన్న మాటలు, బైబిల్లో మనకు రాయబడిన మాటలే కదా దేవుడు. ఎందుకు ఆయన అంత ఇదిగా చెబుతున్నాడంటే ఇకనైనా మనం బుద్ధి తెచ్చుకోవడానికి, ఇకనైనా వినడమే కాదు చెప్పడమే కాదు మన జీవితంలో అది ఆచరణలో పెట్టడానికి. విని చెబితే లాభం లేదు, ఆచరణ లేకపోతే. శాస్త్రుల పరిచయలు ధర్మశాస్త్రం మీద కూర్చుండి బోధించేవారంట. ఓ గొప్ప గొప్ప ఉపన్యాసాలు, ఇగో నాలాగా మీలాగా ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు సేవకుల్లాగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు, గొప్ప గొప్ప ప్రసంగాలు. ఎక్కడ కూడా వాళ్ళ బతుకుల్లో వాళ్ళు చేసే జీవితంలో ఆ వాక్యం ఉండదంట. ఈరోజు క్రైస్తవులు అట్లనే ఉన్నారు, శాస్త్రులు పరిచయుల్లాగా ధర్మశాస్త్రం మీద కూర్చుండి చెబుతారు, ఆత్మలు అంటారు, రక్షణ అంటారు, దేవుని సేవ చేయాలంటారు, సువార్త అంటారు, కానీ ఎక్కడ కూడా అది చేయరు. మళ్ళీ ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఇంకా ఎంతకాలం దేవుడు మన పట్ల ఆయన ఓపిక పడతాడు? మనం పాలు తాగే పిల్లలమని చెప్పుకుంటే అదిగో ఆ చందమామను చూపించో, అదిగో ఆ రోడ్డు మీద పోయే వాళ్ళని చూపించో, వాళ్ళని చూపించి ఒళ్ళో పెట్టుకొని ఓపికగా పెడతాడు దేవుడు. కానీ మన పిల్లలం అనుకుంటే మనం ఒప్పుకోం. నేను పెద్దవాడిని అంటాం. పెద్దవాడికి ఆ పిల్లల్లాగా చూపిస్తాడు ఆ దేవుడు. పెద్దవాళ్ళకి అట్టే చెప్తామా మనం? మాట అంటే అర్థమైపోతుంది కదా, కానీ ఎందుకు మన జీవితంలో దేవుని మాట, దేవుని ఉద్దేశం అర్థం కావట్లేదు? ఇది గ్రహించుకోవాలా. చూడండి, ఎందుకంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఇంత పోరాటము మనకు ఉంటే మనలో అవిధేయత జీవితం ఎట్లా ఉంటది? నిర్లక్ష్యమైన జీవితం ఎట్లా ఉంటది? కునికి నిద్రించే జీవితం ఎట్లా ఉంటది? నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు సైనికుడివి. యుద్ధంలో నిర్లక్ష్యం చెప్తే నీ ప్రాణానికే ప్రమాదం. యుద్ధంలో నిర్లక్ష్యం కనపరిస్తే ఏమవుతుంది? మన నిర్లక్ష్యం శత్రువుకి ఆయుధం అవుతుంది, మన బలహీనత శత్రువునికి బలం అవుతుంది. కాబట్టి మేల్కొని ఉండాలి కదా. ఎందుకు దేవుడి మాట చెబుతున్నాడు? ఇంత పోరాటము వీళ్ళతో ఉన్నప్పుడు నువ్వు ఎంత బలవంతుడు అయితే తప్ప వీళ్ళతో నువ్వు పోరాడగలవు, వాళ్ళని బంధించగలవు. వాళ్ళ చెరల్లో ఉండి ఎవరైతే కట్లతో వాడు కట్టిపడేశాడో వాళ్ళకి విడుదల కలిగించగలవు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనల్ని మనం పరిశీలించుకుందాము, పరీక్షించుకుందాము. అభిషేకము పొందాను, నాలో పరిశుద్ధాత్మ ఉంది, మంచిదే. కానీ ఆ పరిశుద్ధాత్మ ఉంటే దాని ఫలం కూడా కనిపించాల. అలా అని మనుషుల గురించి కాదు, నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. నువ్వు వెళ్ళే కాడ, నువ్వు చేసే కాడ ఎంతవరకు అది ఆచరణలో జరుగుతుంది, ఎంతమందికి నేను విడుదలిస్తున్నాను గ్రహించుకుంటే మంచిది. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవుడా, కృపా కనికరము గల తండ్రి, ఆయన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా జీవితంలో నాయన తండ్రి ఎక్కడ లోబడే జీవితం లేదు, కానీ ఏసునామము అని నాయన ఇదిగో ఉదయం నుంచి నైట్ వరకు ఉచ్చరిస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఆ నామములో ఉన్న శక్తిని, ఆ నామములో ఉన్న ప్రభావాన్ని అయ్యా అనుభవించలేకపోతున్నాం ప్రభువా. ఎక్కడ లోపం వస్తుంది, ఎక్కడ అపవాదిని ఎదిరించలేకపోతున్నాం, ఎక్కడ ఇది చేయలేకపోతున్నాం అంటే మా జీవితాల్లో విధేయత లేదు నాయన. విధేయత చూపని వాడు తండ్రికి అవిధేయుడే, భక్తిహీనుడే, అవిశ్వాసే. ఈరోజు లోకంలో చాలా మందిలో నాయన, మాలో ఈరోజు నీకు లోబడట్లేదు, నీ చిత్తం నెరవేర్చే విషయంలో లోబడట్లేదు.
అయ్యా నీ ప్రకారంగా జీవించే విషయంలో లోబడట్లేదు. కాబట్టి మమ్మల్ని క్షమించండి, కనికరించండి. అయ్యా మమ్మల్ని బలవంతులుగా మీరు మార్చండి తండ్రి. మీ యొక్క ఆత్మతోనైనా మమ్మల్ని అభిషేకించండి. మీరు ఎట్లానైనా అపవాది చేత పీడించబడిన వారికి మేలు కలిగించి విడుదల ఇచ్చినారో నాయన తండ్రి, మేము కూడా అనేకులకు నాయన ఆ రీతిగా చేయువారులాగా తండ్రి మా పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపించి అయా ప్రతి స్థలంలో ప్రతి చోట అయా మీరే నాయన మమ్మల్ని సాక్షులుగా పెట్టి ఒకానొక దినం ఈ లోకంలో నుంచి నాయన తిరిగి మీ ఎదుట వచ్చినప్పుడు మీ ఎదుట నిలబడ్డప్పుడు నీవే బలా మంచి నమ్మకమైన దాసుడు అనే ఒక సాక్ష్యం పొందే జీవితం కొరకు మేము జీవించలాగున సహాయం అనుగ్రహించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్లు. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప మనందరికీ, అయితే ఎవరైతే ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో రాలేకపోయారో వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ఎవరైతే పక్షవాయువుతో బాధపడుతున్న ఆ యొక్క రూబేన్ బ్రదర్ కి సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ. ఆమేన్. ప్రైజ్ the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరికీ praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరూ Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and అందరికీ sisters. ప్రైజ్ ది లార్డ్.